ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని, దీవించబడుతున్నారని, ఆత్మీయంగా వర్ధిల్లబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఇతరులకు షేర్ చేయండి. అనేక మంది వినేటట్టుగా మీరు చేయగలిగితే ఇంకా కొంతమంది విని ధైర్యపరచబడతారు. దేవుడు మా జీవితంలో అద్భుతాలు చేస్తాడని ఒక గొప్ప ధైర్యంతో వారు నిలబడతారు. నేటి ధ్యానాంశము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేసేదను. చూడండి, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలులు నేను చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు అనంటే ఆయన అధికమైన మేలులు చేసేటువంటి దేవుడు, సర్వ సమృద్ధినిచ్చేటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన అధికంగానే చేసేవాడు. ఆయనను మనం అడిగితే మన తల్లిదండ్రులైనా మనకి ఏదైనా విషయంలో లోటు చేస్తారేమో, మన బంధువులైనా కొన్ని విషయాల్లో మనకి లేమిని చూపిస్తూ ఉంటారేమో. కానీ మన దేవుడు ఎవరంటే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని చెప్పిన దేవుడు. ఆయన అధికముగానే ఇచ్చేటువంటి దేవుడు. ఆయన తన బిడ్డలకు అధికముగానే వర్ధిల్ల చేసేవాడు, అధికమైన సంపాదనని ఇచ్చేవాడు, అధికమైన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, అధికమైన సంతృప్తిని ఇచ్చేవాడు, అధికమైనటువంటి జీవితాన్నే, రెట్టింపు ఘనతను, రెట్టింపు జీవితాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఊజు దేశంలో యోబు అనే భక్తుడు మనకు కనబడతా ఉంటాడు. ప్రియులారా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనిషి. అతని జీవితాన్ని కనుక మనం చూస్తే అపవాది చేత చాలా భయంకరంగా శోధించబడినటువంటి మనిషి. ఒకే రోజున ఆస్తినంతటిని కూడా కోల్పోయాడు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 జతల ఆడగాడిదలను కలిగినటువంటి మనిషి. కానీ పిల్లరా, అన్నీ కూడా ఒకే రోజున మాయమైపోయిన పరిస్థితి. సమస్తమును కూడా కోల్పోయాడు. అలాంటి పరిస్థితుల్లో యోబు జీవితాన్ని మనం చూడండి, ఎంత దీనస్థితి, ఎంత చాలా బలహీనుడిగా మార్చబడ్డాడో. కానీ ఒక రోజున దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడో తెలుసా? యోబు గ్రంథం 42వ అధ్యాయం మీరు చూస్తే అతనికి 7,000 జతల గొర్రెలు ఉండవలసినటువంటివి 14,000 చేశాడు దేవుడు. అలాగే అతనికి 3,000 ఒంటెలు ఉండవలసినటువంటి వాటిని 6,000 చేశాడు. 5,000 జతల ఆడగాడిదలు ఉండాల్సిన వాటిని 10,000 చేశాడు. ఇలాగున్న దేవుడు రెండంతులుగా ఆశీర్వాదాలు దేవుడు అతనికి అందించాడు. ప్రియులారా, మన దేవుడు మునుపటి కంటే కూడా అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆయనకిచ్చిన బిడ్డల గురించి బైబిల్ ఉండింది, భూమి మీద అతని వంటి బిడ్డల వంటి వారు, అంత చక్కని వారు ఆ దేశంలోనే లేరు అని చెప్పని నేను 42వ అధ్యాయంలో మనం చూస్తాము. అలాంటి శ్రేష్టమైనటువంటి బిడ్డలను, శ్రేష్టమైన సంపదను, అధికమైనటువంటి సమృద్ధిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. మన దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులు చేసేవాడు. మునుపు నీ జీవితం ఎలా ఉందో మనకు తెలియదు, మునుపు నీ బ్రతుకు ఎలా ఉందో నాకు తెలియదు, మునుపు నువ్వు ఏం ఆలోచించావో నాకు తెలియదు, మునుపు నువ్వు ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చావో నాకు తెలియదు, మునుపు నీ జీవితము, నీ పరిస్థితులు ఎలా మార్చబడినాయో మాకు తెలియదు. కానీ ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, మునుపటి కంటే ఈ నూతన సంవత్సరంలో నేను అధికమైన మేలులు చేయగలిగిన దేవుడు అని చెప్పానని. ఆది కాండంలో అబ్రహామును గురించి దేవుడు 2 వాగ్దానాలు చేస్తున్నాడు. అబ్రహామును బయటికి తీసుకుని వెళ్ళిపోయి అబ్రహామును ఇసుకను పట్టుకోమని చెప్పానంటే, గుప్పెటి నిండా ఇసుకను పట్టుకుంటే, అబ్రహాం నీ గుప్పెట్లో ఉన్నటువంటి ఇసుక రేణువులు నువ్వు లెక్కించగలవా అని చెప్పానంటే, ప్రభువా ఇవి రేణువులను లెక్కించడం అసాధ్యమయ్యా, ఎన్నో ఉంటవి కదయ్యా అని అంటే, అక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ సంతానమును ఆ ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానని చెప్పనన్నాడు. మరలా దేవుడు అబ్రహాంను రాత్రి వేళ బయటకు తీసుకుని వచ్చి, అబ్రహాం ఆకాశ మండలంని చూడు, ఆకాశంలోని జ్యోతులను, నక్షత్రములను లెక్క పెట్టగలవా అని చెప్పానంటే, ప్రభువా ఎన్నని లెక్క పెట్టగలను నా తండ్రి, 1 2 కొన్ని కోట్ల నక్షత్ర సముదాయాలు ఉన్నాయి కదయ్యా అని చెప్పానంటే, దేవుడు అక్కడ అంటున్నాడు, నీ సంతానమును ఆకాశ మండలంలోని జ్యోతుల వల్లే, నక్షత్రముల వల్లే విస్తరింప చేస్తానని, రెండంతులుగా, మునుపటి కంటే అధికముగా నేను దీవిస్తానని చెప్పానని వాగ్దానం చేశాడు. ప్రియులారా, మనకిచ్చేటువంటి దేవుడు అధికంగానే ఇచ్చేటువంటి వాడండి.
తన బిడ్డలకు దేవుడు అధికమైనటువంటి మేలు చేసేవాడు, అధికమైన సమృద్ధినిచ్చేవాడు, అధికమైన సంపాదన ఇచ్చేవాడు, అధికమైనటువంటి మేలులతో మనల్ని అందరినీ కూడా నడిపించే దేవుడు. ఈ అధికంగా ఇచ్చేటువంటి దేవుని దగ్గరికి ఈ రోజు నువ్వు రాగలిగితే, ఈయనకు నువ్వు మొరపెట్టగలిగితే, ఈయన నీ జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలులు జరిగించునుగాక, అధికమైన సంపాదన నీకు అందించునుగాక, అధికమైన సంతోషాన్ని నీకు అనుగ్రహించునుగాక, అధికమైనటువంటి ఆరోగ్యమును నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, యేసయ్యా, ఇదిగో నా తండ్రి, యొక్క వాక్యమును విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోండి. మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తానన్నావు నా తండ్రి. అయ్యా, మునుపు ఎలా ఉన్నదో వీళ్ళ పరిస్థితి, కానీ నా తండ్రి సమస్తమును మార్చగలిగిన దేవుడు అయ్యా, అద్భుత కార్యాలు చేసి మీరు మార్చమని, సంతోషింప చేయమని, గొప్ప కార్యాలతో మీరు నాయన అధికమైన మేలులతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసయ్య ఈ రోజంతయు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వందనాలు.